కొమరం భీం జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. దాహేగం మండలం ఒడ్డుగూడ గ్రామంలో రైతులు నిరసన చేపట్టారు. సంబంధిత సొసైటీ సిబ్బంది కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే ధాన్యం తూకంలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక్కో బస్తా పైన 2 నుంచి 3 కిలోల ధాన్యం కోత విధిస్తున్నారని అన్నారు. ధాన్యంతో పాటు బస్తా బరువు అంటూ గన్ని బ్యాగులో విషయంలోనూ 1 కిలో తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకుని సొసైటీకి తీసుకొచ్చే ధాన్యం కొనుగోలు విషయంలో తమకు న్యాయం చేయాలని అంటున్నారు. సత్తన్న రైతుని నాకు ఒక 500 బస్తాలు వండుతాయి. ఇక్కడ నైటు 12కి అమలు వచ్చిండు. మా కాక వాళ్ళవి ఒక 500 బస్తాలు దోకిన తర్వాత నాకు వడ్ల కుప్ప కాడికి వచ్చి ఈసువ కాంట చేస్తే ఈ కాంట మీద నేను నిలబడ్డా. అటు దొడ్డికి పోతే కానీ అటు వెళ్ళంగా అక్కడ ఒక కాంట ప్రైవేటుది ఉండే. ఆ ప్రైవేట్ కాంట మీద ఎక్కిన అక్కడ ఎక్కి ఇక్కడ ఎక్కేసరికి ఇది 1 కిలో ఎక్కువ చూపుతుండే. అరే ఇది గిట్టెట్లా అయింది అని అమలులను అడిగిన తర్వాత మాకేం తెలియదు. వాళ్ళకి ఎరక ఆఫీసర్లకు పక్కన్నకు నారాన్నకు అని అన్నారు. అది జరిగింది. మరి ఇప్పుడు 3 కిలోల వాటిని తూర్పాల పోసినాక కటింగ్ అన్నలు నిన్న వచ్చి ఇప్పుడు ఆ యొక్క 3 కిలోలు ఈ సంచికి 1 కిలో కటింగ్ అట. సంచికి 1 కిలో పెచ్చు పెట్టి చోకిండు. ఆ పెచ్చు 1 కిలో పెచ్చు పెట్టి చోకిండు. 41 కిలో 200 గ్రాములు పెట్టే సంచిని 42 కిలోల 200 గ్రాములు వస్తుంది సంచి. ఒక చూడు చూసా డిస్ప్లే రాదన్న కాదు కాంట కదా.